బ్యాక్ టు న్యూస్. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల పనుల ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక నేతలు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలకు ఇంకా ఏడాది కాలం మాత్రమే ఉందన్న ఆయన పనులు నెమ్మదిగా సాగడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏడాది కాలంలో 7,000 పనులు ఏ విధంగా పూర్తి చేస్తారంటూ మండిపడ్డారు. ఇంతవరకు డిపిఆర్లు అవ్వకపోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. పాచిపోయిన సిమెంట్ తో హడావిడిగా పనులు చేస్తే కూలిపోతాయన్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఉపేక్షించదంటూ హెచ్చరించారు. ఎందుకంటే ఇది మనందరూ కూర్చొని కలెక్టివ్ ఎఫర్ట్ తీసుకుని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మీరు 8,000 కోట్లు పైచలు 8,800 కోట్లు 7,369 పనులు ఇప్పుడు దాకా డిపిఆర్స్ లేవు. ఇప్పుడు దాకా మనం కూర్చొని అసలు ఎన్ని టెండర్ స్టేజ్లో ఏమి లేవు. అండ్ వి జస్ట్ హ్యావ్ 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటి పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ దానివల్ల ప్రాణాలు పోతాయి. Because I don't want that kind of brand name for AP, for NDA government. Either we do it in a most concrete manner, dedicated గా మనసవాచ కర్మ చేయాలి, లేదంటే దీన్ని ఒకసారి కొన్ని ఆలోచించాలి. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. అక్కడికి స్వయంగా వెళ్లి పుష్కర్ ఘాట్లను కూడా అలాగే అభివృద్ధి పనులు కూడా ఆయన పరిశీలించడం జరిగింది. దీనిపై అధికారులు అలాగే స్థానిక నేతల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు పుష్కర పనుల పనితీరుపై అధికారుల పనితీరుపై అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఈ రోజు ఉదయం పుష్కర ఘాట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అయితే మాత్రం స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సమీక్షించారు. అనంతరం ప్రజాప్రతినిధులు అధికారులతో కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఆ పనితీరు ఏ విధంగా ఉందనే అంశంపై పూర్తి స్థాయిలో అధికారులు చేస్తున్న పనితీరుపై తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేసి ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఒక సంవత్సర కాలం కూడా లేదు. 7,000 పనులు ఏ విధంగా పూర్తి చేస్తారో ఇంకా ఇప్పటి వరకు కూడా 86,600 కోట్లకు సంబంధించి డిపిఆర్లు కూడా పూర్తి చేయలేదు. ఈ విధంగా చేస్తే పుష్కరాలని ఏ విధంగా జరపాలి అనే అంశంపై పూర్తి స్థాయిలో అధికారుల పనితీరుపై అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పుష్కర పనులను అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరగాలి. ఇలాంటివి ఎలా అధికారులు కనుక పనిచేస్తే మాత్రం సమీక్షించేదే లేదు. ఖచ్చితంగా ప్రతి నెల ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి నెల 2 నుంచి 3 సార్లు అయితే మాత్రం సమీక్షా సమావేశాలు అయితే నిర్వహిస్తాను. స్వయంగా పుష్కరాలకు సంబంధించి పనులన్నీ కూడా నేనే చూసుకుంటానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారులకు అయితే మాత్రం హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే పుష్కరాలు కేవలం రాజమండ్రి ఒక ప్రాంతానికి చెందింది కాదు. ఈ గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్న 6 జిల్లాలకు సంబంధించిన పుష్కర ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తి చేయాలి. అయితే ఈ పుష్కరాలకు సంబంధించి 285 పంచాయతీలను అయితే మాత్రం గుర్తించారు. ఆ పంచాయతీలకు సంబంధించి ప్రతి పంచాయతీలో కూడా పుష్కర పనులు అయితే మాత్రం నిర్వహించాలని కూడా చెప్పారు. అదేవిధంగా అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి పుష్కర స్నానానికి వచ్చే భక్తులకి మంచినీటిని అయితే మాత్రం అందించాలి. మంచినీటిలోనే స్నానం చేయాలి. మురుగునీరు అయితే మాత్రం ఉండకూడదని కాలుష్య రహిత పుష్కరాలు నిర్వహించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చేయాలని చెప్పి అధికారులకు సూచనలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ప్రస్తుతానికైతే మాత్రం పొల్యూషన్ శాఖ నుండి సుమారు 100 కోట్ల గ్రాంట్ను కూడా విడుదల చేశారు. ప్రతి పంచాయతీకి కూడా ఈ గ్రాంట్ని ఇచ్చి అంటే ఏదైతే గోదావరి నదీ జలాలు ఏదైతే ఉన్నాయో వాటి కలుషితం లేకుండా చూసేందుకు ఈ గ్రాంట్లను కూడా వాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అంటే 6 జిల్లాలకు సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి శాఖ అధికారులు కూడా ఆ టాస్క్ ఫోర్స్లో ఉండాలి. అదేవిధంగా పొల్యూషన్ శాఖకి సంబంధించిన అధికారులు కూడా ఈ టాస్క్ ఫోర్స్లో కూడా ఉండాలని చెప్పి అధికారులు సూచనలు కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నిధుల కోసం మనం వెళ్ళాలి అంటే పక్కా ప్రణాళిక ఉంటేనే కేంద్ర ప్రభుత్వానికి నిధుల కోసం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఎలా పెడితే అలా ఖర్చు పెడతా ఉంటే కుదిరే పనే లేదు, అసలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి కూటమి ప్రభుత్వం ఈ అంశంపై చాలా
సీరియస్గా ఉంది. అయితే పాల్చిపోయిన సిమెంట్ తోటి తూతూ మంత్రంగా తాత్కాలిక అభివృద్ధి పనులు చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంకా సంవత్సర కాలం ఉన్న నేపథ్యంలో ప్రతి పని కూడా స్టాండర్డ్గా క్వాలిటీతో కూడిన పనులు అయితే మాత్రం చేయాలని చెప్పి అధికారులకు సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యార్థం పంచాయతీల్లో కూడా వాళ్ళ ఉండేందుకు, స్టే చేసేందుకు, పుష్కర స్నానాలు చేసి ఈ ప్రాంతాలను చూసేందుకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని చెప్పి వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులు సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే రాబోయే సంవత్సరంలో, వచ్చే సంవత్సరంలో జరగబోయే పుష్కర పనులు అత్యంత ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో ఇటు కృష్ణా, గోదావరి నదీ జలాలని కలుషితరహితంగా అసలు అంటే మన నదీ జలాలని మనం కాపాడుకోవడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉండాలి. అదేవిధంగా మన నదీ జలాలను మనం కాపాడుకుంటేనే మనకు భవిష్యత్ తరాలకి తాగడానికి నీళ్లు పండించుకోవడం, పంట పొలాలకి పండించుకోవడానికి సాగునీరు కూడా ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ సూచనలు అయితే మాత్రం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి ప్రతి నెల కూడా 2 నుంచి 3 సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం ద్వారా పుష్కర పనులన్నీ కూడా పూర్తి బాధ్యత అయితే మాత్రం నేను తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ రహిత అంటే నదీ జలాలని కలుషితం కాకుండా చూడాలంటే ఈ 6 జిల్లాలకు సంబంధించి ప్లాస్టిక్ రహిత జిల్లాలుగా ఈ రోజు నుంచే ప్రకటించడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి సంవత్సర కాలం పాటు ఎటువంటి ప్లాస్టిక్ వస్తువు వాడకుండా ఉండడం వల్ల కొంతవరకు కూడా నదీ జలాలను కలుషిత రహితంగా కూడా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్లాస్టిక్ ఎవరో వాడకూడదని చెప్పి సూచనలు అయితే మాత్రం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారుల పనితీరుపై పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. పుష్కర బాధ్యతలు అయితే మాత్రం పూర్తిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటానని కూడా చెప్పడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.